ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు అవసరమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు, వాక్యంలో మేము నిలకడగలిగి జీవించుటకు, వాక్యము మా హృదయంలో నింపుకుని మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 2 మొదటి నుంచి చూద్దామండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నా యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి నా హృదయం పూర్వకముగా వివేచన ననుసరించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞాపన నీకు లభించును. ఏమనుచున్నాడండి దావీదు సొలొమోను రాసిన సామెతలు ఏమని చెప్తున్నాడండి సొలొమోను? నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునుమని చెప్పుచున్నాడు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా జ్ఞానమును హృదయంలో దాచుకోమని చెప్పుచున్నాడు. జ్ఞానమునకు చెవియొగ్గుమని చెప్పుచున్నాడు. అంతేగాని చెడు మాటలకు చెవియొగ్గమని చెప్పట్లేదు, మంచికి చెవియొగ్గమని చెప్పుచున్నాడు. హృదయపూర్వకంగా వివేచన అభ్యాసించిన ఎడల, వివేచనను మనము దాచుకోమని చెప్పుచున్నాడు మన హృదయంలో. సొలొమోను చాలా తెలివైన వాడు, ముందు తెలివి తక్కువ వాడు. కానీ దేవుడిని అడిగి నాకు తెలివిని జ్ఞానమును దయచేయమని దేవుని అడిగాడు. దేవుని అడిగిన వెంటనే దేవుడు కూడా అతనికి ఇచ్చాడు. దేవుడు ఎలాగే చాలా తెలివైన వాడయ్యాడు సొలొమోను. రాజ్యాలను వేలాడు, ప్రార్థనలను ద్వారానే ఇవన్నీ కూడా పొందుకుని ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవుని ప్రార్థించి దేవుడు ఆయన మరణ ఆలకించాడు. సొలొమోను మరణ ఆలకించి అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకి చెవియొగ్గి అవన్నీ కూడా దయచేశాడు. ఆయన తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, ఎలాగా వివేచనకి మనవి చేసిన ఎడల, తెలివికి మొరపెట్టమనుచున్నాడు. చెవియొగ్గు జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనాన్ని అభ్యాసమును చేయమని చెప్పుచున్నాడు. జ్ఞానం హృదయపూర్వకంగా మనకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా మనకి ఇస్తానని చెప్పుచున్నాడు. వెండిని వెతికినట్లు దేవుని రాజ్యమును వెతకమని చెప్పుచున్నాడు. మనము వెండిని వెతుకుతాం కానీ దేవుని రాజ్యమును వెతుకుతామా? వెతకము. వెండిని వెతికినట్టు దేవుని రాజ్యము వెదకుడి, దాచబడిన ధనము వెతికినట్లు దానిని వెదకడి అని చెప్పుచున్నాడు. ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పుచున్నాడు. యెహోవా యందు నడవడికను నెమ్మని దేవుని మారు మనసును వెతకమని మనం బంగారమును కాదు, మనము వెండికిని బంగారమును కాదు, దేవుని ధనమునకు, దేవుని వాక్యం అనే ధనమును, దేవుని రాజ్యమును వెదకమని చెప్పుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఎప్పుడు మనము దేవుని వాక్యమును వెతికినప్పుడు, దేవునిని ప్రార్థించినప్పుడు, హృదయపూర్వకంగా మన హృదయమును దేవునికి అర్పించుకున్నప్పుడు, దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడు జ్ఞానమును తెలివిని కూడా అంగీకరిస్తానని చెప్పుచున్నాడు. మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తానంటున్నాడు. మన మనలను కూడా దేవుడు అంగీకరిస్తానన్నాడు. తెలివికి వెతికినట్లు వెతకమని చెప్పుచున్నాడు. వెండిని వెతికినట్టు వెతకమంటున్నాడు. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞాపన నీకు లభించును. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని గూర్చిన విజ్ఞాపన నీకు లభించునని చెప్పుచున్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన. ఎవరి వల్ల వచ్చినండి? యెహోవాయే జ్ఞానమిచ్చును, తెలివి ఇవన్నీ కూడా దేవుని నోట నుంచే వచ్చును. మనము చాలా అడుగుతూ ఉంటాము దేవుడిని. ఎన్నో కొన్ని మన ఇంట్లోకి, మన గృహాల కోసము, మన బిడ్డల చదువుల కోసము, లేకపోతే మన బిడ్డల కోసం, ప్రతి ఒక్కరి కోసము మనం అడుగుతూ ఉంటాం. కానీ అది ఎవరివ్వాలి? ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. దేవుని దగ్గర ప్రతిదీ కూడా దేవుని గూర్చిన
విజ్ఞాపన నీకు లభించినని చెప్పుచున్నాడు. యెహోవాయే జ్ఞానం ఇస్తానని చెప్పుచున్నాడు, మనుషులు కాదు, నేను కాదు, నీవు కాదు. ఒకవేళ ఇక్కడ నేను బోధించుచున్నా నేను కూడా కాదు, యెహోవాయే జ్ఞానం ఇస్తానని చెప్పుచున్నాడు. అవి పొందుకునేటకు మనము దేవుని యందు భయభక్తిని కలిగి ఉండాలి. మనము భక్తిని వినయమును కలిగి ఉండాలి. వెండి బంగారమును కోసము కాదు, దేవుని వాక్యమును కోసము వెతకాలి. దేవుని రక్షణ కొరకు యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడని మనం ఎరిగి దేవునికి మనము మొరపెట్టాలి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి ఇచ్చేవాడు, ఆయన నోట నుండి వచ్చును. తెలివి జ్ఞానమును కూడా యెహోవా నోట నుండి వచ్చి ఉన్నాడు. తెలివి జ్ఞానమునకి అది సమస్తమును కూడా దేవుని నోటనే ఉన్నవి. ఈ భూమి ఆకాశములు కూడా దేవుని నోట నుండే వచ్చి ఉన్నవి. ఇవి మనుషులము కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని నుండి వచ్చినవి తప్ప కానీ మన వల్ల అయితే ఏదీ కాదు. మనకు దేవుడే సొలొమోను కంటే జ్ఞానముని ఇమ్మని మనం దేవుని అడగాలి. సొలొమోను అంత కాకపోయినా కొంచెం ఆవగింజ అంత విశ్వాసమును కలిగి ప్రార్థన జీవితమును కలిగి ఎంతోమంది ఎంతో భక్తులు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. మనం ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని చెప్పినాడు. దానియేలు వలే కాకుండా చిన్నంత ఆవంత విశ్వాసమును కలిగి మనము దేవుని యందు ప్రార్థన చేయాలి. సొలొమోనుకి ఎలాగైతే జ్ఞానమును తెలివిని ఇచ్చాడు, దేవుడు కూడా మనకి ఇస్తానని చెప్పుచున్నాడు. అవన్నీ కూడా యెహోవా నోటనే ఉన్నాయి, దేవుని నోటనే ఉన్నాయి. దేవుని నోటను విజ్ఞాపన చేయాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడు అయిన దేవానికి వందనములు నాయన. ప్రభునికి స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. గత కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్య ప్రభా. నీకు వందనములు నాయన, నీకు స్తోత్రాలు యేసయ్య ప్రభా. నీకు వందనములు నాయన ప్రభా. నాయన నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్య. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారి వ్యాధులను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది గృహాల్లో శాంతి సమాధానము లేదు ప్రభా, వారందరికీ శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞానముని దయచే తెలివిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఈ భూమి మీద నివసించుచున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభా. జీవరాశులను కూడా దీవించమని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రభా, గుడ్డి వారిని, కుంటి వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనాథ బిడ్డలను ప్రభా, అనాథాశ్రమంలో ఉన్న వారిని కూడా, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎదవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములను సురక్షితంగా వారి గృహాలకు వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రభా మారు మనసు దయచేయి నాయన ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభా మీటింగ్స్ జరుగుతున్నాయి వాటి సంతట్లోనే మీరే తోడేయండి, నడిపించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు వందనములు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా గృహం చుట్టూను కూడా ప్రభా నీ దేవదూతలు కావలవంచమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చునాయన ప్రభా. విరిగి నలిగిన మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి గెలిచిన వారు మెడికల్ పాస్ అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. గెలిచిన వారిని వచ్చిచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారి వ్యాధులను దూరం చేయమని అడుగుచున్నాను ప్రభు. నీకు ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.